ఇవాళ మనం చూస్తున్న ఈ పొలిటికల్ పార్టీ కాంగ్రెస్. అసలు కాంగ్రెస్ ఎలా మొదలైందో తెలుసా మీకు? 1885 సంవత్సరంలో బాంబే సిటీలో ఒక హాల్లో కేవలం ఒక 70 మంది కూర్చొని నో ప్రొటెస్ట్, నో స్లోగన్, నో డిమాండ్ ఫర్ ఫ్రీడమ్, డస్ నాట్ లుక్ లైక్ అ రెవల్యూషన్, ఈ మీటింగే ఫామ్ చేసింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. కానీ ఇక్కడ రియల్ క్వశ్చన్ ఏంటంటే, కాంగ్రెస్ పేట్రియాటిజం నుంచి పుట్టిందా లేక బ్రిటిషర్స్ దగ్గర ఒక పర్మిషన్ తో పుట్టిందా? కొంచెం వెనక్కి వెళ్దాం. కాంగ్రెస్ ఇండియన్ నేషనలిజంని క్రియేట్ చేయలేదు, కానీ ఇండియన్ నేషనలిజమే కాంగ్రెస్ని క్రియేట్ చేసింది. అలా మొదలైంది ఈ స్టోరీ ఇన్ ది ఇయర్ 1885. బట్ ఇంకొంచెం వెనక్కి వెళ్తే 1757 బ్యాటిల్ ఆఫ్ పాలసీ జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ సిరాజుద్దౌలా అనే లీడర్ని ఓడించి బ్యాటిల్ ఆఫ్ పాలసీ గెలిచి ఆ ఒక్క విక్టరీతో ఇండియా ఫ్యూచర్ అంతా మార్చేసింది. అప్పటి వరకు ఉన్న ఒక ట్రేడింగ్ కంపెనీ ఒక పొలిటికల్ పవర్ లాగా నిలబడింది. ఇక్కడ చాలా మంది హిస్టరీలో ఒక పాయింట్ మిస్ అవుతారు. దీన్ని కేవలం మనం ఒక టెరిటోరియల్ విక్టరీ లాగా చూస్తాం. ఇట్ వాజ్ ఆల్వేస్ అబౌట్ రెవెన్యూ. అండ్ ఆ తర్వాత వచ్చింది బ్యాటిల్ ఆఫ్ బక్సర్. 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత కంపెనీ రైట్ టు కలెక్ట్ టాక్సెస్ ఫ్రమ్ బెంగాల్ ని గెలుచుకుంది. కంపెనీ మీన్స్ బ్రిటిష్ ఇండియా కంపెనీ. ఒకసారి ఆలోచించండి, ఒక ప్రైవేట్ కార్పొరేషన్ ఇప్పుడు ల్యాండ్ ని, మనీని, ఆర్మీని కంట్రోల్ చేస్తుంది. అలా 100 సంవత్సరాలు ముందుకొస్తే హెవీగా టాక్సేషన్స్, ఎకనామిక్ డ్రెయిన్ మొదలైంది, అనెక్సేషన్స్, మొత్తం సిస్టమే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంది. బేసిక్ గా కంపెనీ మర్చిపోయింది, అరే మనం అతిథుల్లాగా వచ్చాం కదా అని. వాళ్ళంతటి వాళ్ళు సోవెనియర్స్ లా డిక్లేర్ చేసుకొని పాలించడం స్టార్ట్ చేశారు. సో అక్కడి నుంచి మొదలైంది రిజైన్మెంట్. అక్కడ ఆ రిజైన్మెంట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు మాట్లాడాల, అప్పుడప్పుడు ఎక్స్ప్లోడ్ అవుతూ ఉండేది. 1857 వచ్చేసరికి సోల్జర్స్ మీరట్ లో రివోల్ట్ చేశారు. ఢిల్లీ రెవల్యూషన్ కింద మారింది. ఝాన్సీ లక్ష్మీబాయి రెసిస్ట్ చేశారు. కాన్పూర్ మొత్తం తగలబడింది. రాణి లక్ష్మీబాయి, తనీతా టోప్, నానా సాహెబ్, బహదూర్ షా జఫర్ సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ కిందకి ఎస్టాబ్లిష్ అయ్యారు. ఒక్కసారికి బ్రిటిష్ రూల్ మొత్తం ట్రెంబుల్ అయింది. అయితే ఈ రెవల్యూషన్ ఫెయిల్ అయిపోయింది. ఈ ఫెయిల్యూరే భారతదేశ చరిత్ర మార్చేసింది. సో 1857లో జరిగిన ఈ క్రషింగ్ ఏదైతే ఉందో, బ్రిటన్ మేడ్ అ క్రూషియల్ డెసిషన్. ఈస్ట్ ఇండియా కంపెనీని ఇంకా డిజాల్వ్ చేస్తున్నాం, ఇండియాని ఇక నుంచి డైరెక్ట్లీ బ్రిటిష్ క్రౌన్ ద్వారా రూల్ చేయబోతున్నాం అని. యాక్చువల్లీ కొంచెం డీప్ స్ట్రాటజీ షిఫ్ట్ చూస్తే, ఫోర్స్ ఒక్కటే వీళ్ళని కంట్రోల్ చేసేకి సరిపోదు. ఇది ఒక సివిలైజేషన్, వన్ ఆఫ్ ది ఏన్షియంట్ సివిలైజేషన్స్ ఆఫ్ ద వరల్డ్. సో వీళ్ళని చెక్ లో పెట్టాలంటే కొన్ని కొత్త మెథడ్స్ ని అడాప్ట్ చేయాలి అని అగ్రెసివ్ అనెక్సేషన్ కి బ్యాక్ స్టెప్ తీసుకొని రైల్వేస్ బిల్డ్ చేశారు. ఇన్స్టెడ్ ఆఫ్ మిలిటరీ, వెస్టర్న్ ఎడ్యుకేషన్ ని ఇక్కడ ఎక్స్పాండ్ చేశారు. ఓపెన్ గా ఎక్స్క్లూడ్ చేయడం కన్నా లిమిటెడ్ రీఫార్మ్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. వీళ్ళకి తెలియకుండానే ఒక కొత్త క్లాస్ ని వీళ్ళు క్రియేట్ చేశారు, ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్. అందులో ఎవరెవరు వచ్చారు? లాయర్స్, రైటర్స్, సివిల్ సర్వెంట్స్, ఇంటలెక్చువల్స్. దీస్ ఆర్ ద మెన్ హూ రెడ్ అబౌట్ లిబర్టీ ఇన్ బ్రిటిష్ బుక్స్ బట్ లివ్డ్ అండర్ బ్రిటిష్ డిస్క్రిమినేషన్. తెలుగులో చెప్పాలంటే ఇలా వీళ్ళు క్రియేట్ చేసిన కొత్త క్లాసే వీళ్ళ హిస్టరీ బుక్లు చదివి లిబర్టీ అంటే ఏంటి, ఫ్రీడమ్ అంటే ఏంటి అని నేర్చుకున్నారు. అట్ ద సేమ్ టైం చదువు నేర్చుకునే కొద్దీ మీకంటూ ఒక ఒపీనియన్ క్రియేట్ చేస్తుంది. అప్పుడే రియలైజ్ అయ్యారు, బ్రిటిష్ డిస్క్రిమినేషన్ కూడా మనతోనే కదా జరుగుతుంది అని. ఆ కాంట్రడిక్షన్ ఏదైతే ఉందో దట్ వాస్ వెరీ పవర్ఫుల్. సో ఈ ఇండియన్స్ ఎవరైతే ఈ రెబెల్ ఆర్మీని జాయిన్ చేయకూడదని డిసైడ్ చేసుకున్న వాళ్ళే, మాకంటూ ఒక రిప్రజెంటేషన్ ఉండాలి, ఒక రీఫార్మ్ ఉండాలి, ఒక పార్టిసిపేషన్ ఉండాలి అని చెప్పే 1885 పిక్చర్లోకి వచ్చింది. బేసిక్ గా ఫామ్ అయింది ఏంటంటే, బ్రిటిష్ అండ్ మన మధ్య ఒక డైలాగ్, ఒక మాట పెట్టడానికి. అయితే ఇంట్రెస్టింగ్లీ వాళ్ళు ఆ టైంలో ఇండిపెండెన్స్ డిమాండ్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళు కేవలం ఇంక్లూజన్ ని అడిగేవాళ్ళు. కొంతమంది హిస్టారియన్స్ ని దీన్ని ఒక సేఫ్టీ వాల్వ్ అని ఒక టైటిల్ ఇస్తారు. బేసికలీ ఏంటంటే, పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ అవుతున్నప్పుడు ఒక ఎగ్జిట్ అనేది తీసుకుంటది ఏ సిచ్యువేషన్ కూడా. దిస్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఆన్ ద అదర్ సైడ్ ఇంకొంతమంది హిస్టారియన్స్ దీన్ని ఫస్ట్ ఆర్గనైజ్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం అని కూడా అంటారు. నిజం ఏంటంటే, దే వర్ కాషియస్. పిటిషన్స్, రెజల్యూషన్స్, పొలైట్ స్పీచెస్, ఇలా 20 years వరకు కాంగ్రెస్ బిలీవ్డ్ బ్రిటిష్ అనేది జస్టిస్ ఈవెన్చువలీ గ్రాంట్ చేస్తుంది అని. అలా కొంచెం టైం గడిచిన తర్వాత 1905 వచ్చింది, పార్టిషన్ ఆఫ్ బెంగాల్. ఇది ఒక పొలిటికలీ ఎక్స్ప్లోజివ్ పాయింట్ కి చేరింది. ఈసారి రియాక్షన్స్ చాలా డిఫరెంట్ గా వచ్చాయి. బాయ్కాట్, స్వదేశీ, పబ్లిక్ మొబైలైజేషన్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇలాంటి సిచ్యువేషన్ లోనే లీడర్స్ బాలగంగాధర్ తిలక్ పుష్డ్ ఫర్ స్వరాజ్. అప్పుడే ఈ కాంగ్రెస్ ఏదైతే ఫామ్ అయిందో స్ప్లిట్ అయింది. ఆ స్ప్లిట్ ఏ క్వశ్చన్ మీద అయిందంటే, కెన్ వీ గెట్ రీఫార్మ్స్ టు షుడ్ వీ రూల్ అవర్ సెల్వ్స్, మనం పాలించుకోవచ్చు కదా, లేదా వీళ్ళ ద్వారా రీఫార్మ్స్ తెచ్చుకుందాం అనే ఒక క్వశ్చన్ మీదనే పార్టీ డివైడ్ అయింది. అయితే ఈ పార్టీకి ఒక మేజర్ కనెక్షన్ మిస్ అయ్యేది. అదేంటో తెలుసా? మాస్ కనెక్షన్. కాంగ్రెస్ వాజ్ లార్జ్లీ అర్బన్, అంటే ఎక్కువ సిటీస్ లో బాగా చదువుకున్న వాళ్ళు, బాగా కొంచెం పాష్ లైఫ్ బతికే వాళ్ళలోనే ఎక్కువగా ఈ పేరు వెళ్ళేది. అయితే దీనికి మొత్తం కంట్రీలో ఒక మూమెంట్ రావాలి అని 1915లో ఒక 45 years old
ఓల్డ్ లాయర్ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి తిరిగి వస్తారు. హిస్ నేమ్ ఇస్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన హీరోలా ఎంట్రీ తీసుకోవాలి. హీ ఎంటర్డ్ యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ ఇండియా. వచ్చి రాగానే ఆయన గురువు గారు ఆయనకి ఇచ్చిన పని ఏంటో తెలుసా? ట్రావెల్ చేయి, దేశం మొత్తం తిరుగు ఫస్ట్. సో ఈ ట్రావెల్డ్, ఈ లిసన్ టు ఎవ్రీబడి. ఆయన చిన్న చిన్న స్ట్రగుల్స్ ని ఎక్స్పెరిమెంట్ చేశారు. దానికి ఎగ్జాంపుల్స్ చంపారన్, ఖేడా, అహ్మదాబాద్. అలా ఆయన దేశం మొత్తం తిరిగిన తర్వాత ఒక రెవల్యూషనరీ చేంజ్ మొదలైంది. అదేంటంటే పాలిటిక్స్ డస్ నాట్ బిలాంగ్ ఓన్లీ టు ఎడ్యుకేటెడ్, బిలాంగ్స్ టు పీపుల్. మీరు చదువుకున్నా చదువుకోకపోయినా పాలిటిక్స్ అనేవి ప్రతి దేశ పౌరుడి హక్కు అనే ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయగలిగిందే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. సో ఆ టైంలోనే దిస్ వాజ్ అ బిగ్ షాక్ ఫర్ ఆల్ ద కాంగ్రెస్ అండ్ ది ఎలీట్ ఆఫ్ ద కంట్రీ. దీని తర్వాత రౌలాట్ యాక్ట్ వచ్చింది, జలియన్ వాలాబాగ్ వచ్చింది. బేసికలీ ఈ బ్రిటిష్ ఏదైతే రీఫార్మ్స్ ఇస్తుంది అనే ఒక నమ్మకం ఉండేదో అది కొలాప్స్ అయిపోయింది. 1920 వచ్చేసరికి కాంగ్రెస్ మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అయింది. మెంబర్షిప్స్ ఈసారి సిటీస్ నుంచి ఊరులకి, ఊరుల నుంచి చిన్న చిన్న విలేజెస్ కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఖాదీ ఏదైతే గాంధీ గారు బాగా ఎంకరేజ్ చేశారో ఇట్ బికేమ్ పొలిటికల్. నాన్ కోఆపరేషన్ ఒక నేషనల్ స్ట్రాటజీ కిందకి డెవలప్ అయింది. ఆర్గనైజేషన్ ఏదైతే ఒక డిబేటింగ్ సొసైటీలో మొదలైందో ఒక మాస్ మూమెంట్ కిందకి మారింది. ఇదంతా ఇప్పుడు ఒక స్టెప్ వెనక్కేసి చూడండి. 1757 ఎకనామిక్ కంట్రోల్, ఫస్ట్ వార్ గెలిచారు. 1857 వైలెంట్ రెసిస్టెన్స్ ఫెయిల్ అయ్యాయి. 1885 పొలిటికల్ ఆర్గనైజేషన్స్ మొదలయ్యాయి. 1905 నేషనలిజం ఇంటెన్సిఫై అయింది. 1920 మాస్ మొబిలైజేషన్ ముందుకొచ్చింది. సో దిస్ వాజ్ నాట్ అ సడన్ అవేకనింగ్, ఇట్ వాజ్ అ సెంచురీ లాంగ్ ఎవల్యూషన్. ఎన్నోసార్లు కత్తి బయటకు వచ్చింది, ఫెయిల్ అయింది, బయటకు వచ్చింది, ఫెయిల్ అయింది. అందుకే అంటారు పెన్ ఇస్ మైటియర్ దాన్ ద స్వర్డ్ అని. సో పెన్ ఆర్గనైజ్ చేసింది, పెన్ మెచ్యూర్ అయింది, పీపుల్ ని మొబిలైజ్ చేయగలిగింది, హిస్టరీ షిఫ్ట్ అయింది. ఇన్ అదర్ వర్డ్స్, కాంగ్రెస్ వాజ్ నాట్ బోర్న్ పవర్ఫుల్, ఇట్ బికేమ్ పవర్ఫుల్ because the conditions demanded it. ఇదే ఒక బ్రిడ్జ్. కంపెనీ రూల్ టు క్రౌన్ రూల్ టు పొలిటికల్ రిఫార్మ్ టు మాస్ రెసిస్టెన్స్. నాట్ వన్ మూమెంట్, నాట్ వన్ లీడర్, బట్ అ స్లో టర్నింగ్ ఆఫ్ హిస్టరీ. ఇలా ఎన్నో హిస్టారికలీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ దాటుకుంటూ నాట్ జస్ట్ కాంగ్రెస్ పార్టీ, నాట్ జస్ట్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, నాట్ జస్ట్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్, నాట్ జస్ట్ ఎనీ సింగిల్ పర్సన్, బట్ ఎవ్రీ సింగిల్ ఇండియన్ హ్యాస్ మేడ్ ఇట్ టు వాట్ ఇట్ ఈస్ టుడే కాల్డ్ as India, Bharat. Take this moment, fill your chest up, say thank you, and Jai Hind.